సెన్సిటివ్ పెనిస్. ఇది పెనిస్ ఉందనుకోమ్మా, ఇది పెనిస్ కనిపిస్తుంది కదా, ఇది ఇది పొర చర్మం తీసేస్తే ఈ ముందు భాగం గిలాన్స్, ఇది గిలాన్స్, ఈ భాగం గిలాన్స్. చూసారు కదా, ఇక్కడ చాలా వేల సంఖ్యలో వచ్చి నరాలు ఎండ్ అయిపోతాయి. ఇక్కడ నరాలు ఎండ్ అయిపోతాయి, చాలా వేల సంఖ్యలో వచ్చేసి. ఈ ముందు భాగానికి గ్లాన్స్ అంటారు, ఈ భాగానికి గ్లాన్స్. ఈ భాగంలో ఉన్న నరాలే ఫైబర్సే మనం సెక్స్ చేసేటప్పుడు యోనిలో ఉన్న లోపట కదలికలన్నీ మనం ఇచ్చే అంటే ఒక యోనిలో తగిలే మజల్స్, మన స్ట్రోక్ ఇచ్చినప్పుడు ఆ తగిలే మజల్స్, ఆ సెన్సేషన్ మన అంగము ఎలా లోపల దూసుకుపోతుంది, మనం ఎలా ఉల్లాసం పొందుతున్నాం, ప్లెజర్ పొందుతాం అనేది సంకేతాలు ఇక్కడ ఉన్న నరాలే మన బ్రెయిన్కి చేకూరుస్తాయి, అక్కడ చేరుస్తాయి, సిగ్నల్స్ ఇస్తుంటాయి. ఉల్లాసంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉంటూ మనం సెక్స్ చేస్తుంటాం. ఇది నార్మల్ ఉన్నంతసేపే మనం సెక్స్ చేయగలుగుతాము. ఇది ఇక్కడ ఉన్న నరాలు చాలా సెన్సిటివ్గా మారటం వల్ల ఈ భాగం సెన్సిటివ్గా మారుతుంది. సెన్సిటివ్ పెన్నిస్, ఇది పెన్నిస్ సెన్సిటివ్, ముందు భాగం గ్లాన్స్, ఈ మొండం బుల్లెట్, ఇది ఎప్పుడు సెన్సిటివ్గా మారుతుందో అప్పుడు మన పార్ట్నర్ చేయి తగిలినా, మన పార్ట్నర్ తొడలు తగిలినా, లేకుంటే యోని తగిలినా, మన వీర్యము మన ప్రమేయం లేకుండా మనకు ఇష్టం లేకుండా వీర్యం తన్నుకుంటూ బయటికి రావడం జరుగుతుంది. ఈ భాగం సెన్సిటివ్గా మారడం వల్ల